ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని 145వ కీర్తన 19వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు దేవుని పిల్లలుగా విశ్వాసులుగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలో ఈ లోక సంబంధమైనటువంటివి కానీ, లేక మన కుటుంబానికి సంబంధించి కానీ, లేకపోతే మన యొక్క ఉద్యోగానికి, వ్యాపారానికి, మన యొక్క చేతి పనులకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అయితే అవి నెరవేర్చబడడానికి ఇక్కడ మనకు కారణం కనపడుతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక నెరవేర్చును అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక కోరికలు ఉండడం సహజమే. అయితే దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందు కొనసాగుతూ ఆ కోరిక, ఆ యొక్క పని లేక ఏదైతే ఉందో దానిని మనం దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు దాన్ని నెరవేరుస్తున్నట్లుగా వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. కనుక ఆ రీతికి ఉదయకాల సమయంలో ప్రభువు చెప్తున్న వాగ్దానాన్ని నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తూ మన ప్రతి అవసరాలు తీర్చుకోవడానికి, ప్రతి కోరిక దేవుని నుండి నెరవేర్చబడుకోవడానికి, అలాగే దేవుని నుండి ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని విన్న వారందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి ప్రభా. నీ పిల్లలకు కావాల్సిన దీవెనను, క్షేమాన్ని, ఆశీర్వాదం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.